కిలాయిడ్స్ అనేది ఎవరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్. జనరల్గా ఏదైనా పుండు కాలికి కాలిన వాళ్ళలో కానీ ఆల్రెడీ ఏదైనా కాలికి దెబ్బ తగిలి అంటే రాసుకుపోయినప్పుడు ఏమవుతుంది, చర్మం పైన లేయర్స్ లేసిపోతుంది. ఇంకా పైన సూపర్ఫిషియల్గా రాసుకుపోయిన స్కిన్ అదంటే అదే హీల్ అయిపోతుంది. దానికి జనరల్గా ప్రాబ్లం ఉండదు. కొంచెం డీప్గా రాసుకుపోతుంటాయి ఒక్కొక్కసారి, అంటే అది అటు కంప్లీట్గా స్కిన్ పోలేదు బట్ మరీ పైన రాసుకుపోలేదు. అటువంటి వాటికి ఏమవుతుంది, అదొక పుండు ఫామ్ అయ్యి జనరల్గా అదే కొన్ని రోజులు, ఒక 2-3 వారాల తర్వాత హీల్ అవుతూ ఉంటుంది. సో ఈ కిలాయిడ్ అనేది ఇట్లా లేట్గా హీల్ అయిన వాళ్ళలో, అంటే లోతుగా రాసుకుపోవటం వల్ల, ఒకసారి కాలిన వాళ్ళు కాలిపోయినప్పుడు కాలిన పర్సంటేజ్ కూడా ఉంటుంది. సూపర్ఫిషియల్, డీప్, మీడియం 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. మరి సూపర్ఫిషియల్గా కాలిన వాళ్ళు అంటే పైన కాలిన వాళ్ళకి కొంచెం ఎర్రగా, చర్మం ఎర్రగా అవడం, జస్ట్ పైన కాలిన వాళ్ళకి అదంటే అదే మానిపోతుంది ప్రాబ్లం. బట్ ఎవరైతే లోతుగా కాలు ఉంటుందో అండ్ వాళ్ళకి సరైన సమయంలో చర్మం వేయటం కానీ అట్లా చేయకపోతే అదంటే అదే హీల్ అయిపోతాయి. కొంతమందికి ఎక్కువ రోజులు, అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు డ్రెస్సింగ్ చేసిన తర్వాత హీల్ అయిపోతుంది. సో ఇటువంటి వాళ్ళలో కూడా కిలాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైనా సరే దెబ్బలు లోతుగా తగిలినప్పుడు, కొంచెం లోతుగా కాలినప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వెళ్ళి అసిస్టెన్స్ తీసుకొని వీలైతే ఎర్లీ స్టేజ్లోనే మనం చర్మం వేసేయటం వల్ల, స్కిన్ గ్రాఫ్టింగ్ లాగా దాన్ని క్లోజ్ చేయడం వల్ల కిలాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.